వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులకు పండగని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రానున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి గోదావరి గట్టు పాటను విడుదల చేశారు. ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా సంక్రాంతికి వస్తున్న సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. నా లైఫ్ లోనున్న ఆ ప్రేమ పేజీని దీనా, పేజీలో రాస్తున్న అందాల ఆ పేరు మీనా అంటూ సాగుతున్న ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రోమో చివరిలో హ్యాపీ బర్త్డే వెంకటేష్ అని రాసి ఉంది. వెంకటేష్ పోలీస్ యూనిఫామ్ లో ఉన్న లుక్ ప్రోమోకు మరింత హైప్ ను క్రియేట్ చేస్తుంది. ఫుల్ సాంగ్ ని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా 2025 సంక్రాంతి రేసులో ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజర్, నందమూరి బాలకృష్ణ సినిమా, డాకు మహారాజ్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండింటితో పాటు తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రేసులోకి వస్తుంది. 2019లోనూ ఇదే తరహాలో వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్ సినిమాలతో సంక్రాంతి రేసులో పోటీ పడ్డారు. మళ్ళీ ఇప్పుడు 2025వ సంవత్సరంలో ఈ ముగ్గురు హీరోలు పోటీ పడడం ఆసక్తిని కలిగిస్తుంది. ఈ ముగ్గురు హీరోలలో ఏ సినిమా ముందు వరుసలో నిలుస్తుందో చూడాలి. ఇక వెంకటేష్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. పండుగకు వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదే కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే ఈ చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. గత సంక్రాంతికి సైంధవ్ మూవీతో ఫ్లాప్ అందుకున్న వెంకటేష్ ఈసారి బ్లాక్ బస్టర్ కోసం వస్తున్నాడు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే F2, F3 చిత్రాలు వచ్చి సూపర్ హిట్ అవడంతో మూడవ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.